హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే చికెన్ గ్రేవీ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రెస్టారెంట్లో తింటే ఎంత టేస్టీగా ఉంటుందో అదే టేస్ట్, అదే ఫ్లేవర్తో చేస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోద్ది. స్పైసెస్ ఎక్కువ కూడా ఏమీ వేయం, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా ఉందో, ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఇంకెందుకులంటే ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేయండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను చూపిస్తున్న ఈ స్పైసెస్ వేసుకోవాలి. స్పైసెస్ కొంచెం ఫ్రై చేయాలండి. స్పైసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 బిగ్ సైజ్ ఆనియన్స్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గాలండి. గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. చూస్తున్నారు కదా, ఇలాగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేటట్టు ఒక 2 మినిట్స్ పాటు ఈ ఉల్లిపాయల్లో మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత 2 చిన్న సైజ్ టమాటాలని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలో వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా కుక్ అయిపోయిందో. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ కారాన్ని కూడా వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ ఒక 3 మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి. కొంచెం ఆయిల్ పైకి తేలేటట్టు ఒక 3 మినిట్స్ పాటు. హాఫ్ కేజీ చికెన్ని ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసి నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఇలాగ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఆయిల్ పైకి ఎలా తేలిందో. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ గ్రేవీలో వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చికెన్లో చాలా వాటర్ వస్తుందండి. ఈ వాటర్తోనే మనకి గ్రేవీ రెడీ అయిపోయిద్ది. అసలు వాటర్ కూడా వేసుకోవక్కర్లేదు. ఒకవేళ వాటర్ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ చికెన్లో వచ్చే వాటర్తోనే కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయిద్ది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉంచేస్తే చికెన్లో వచ్చే వాటర్ మొత్తం డ్రై అయిపోతాయి. వాటర్ మొత్తం ఇంకిపోవాలండి, చికెన్లో వచ్చే వాటర్ మొత్తం. చూస్తున్నారు కదా, ఇలాగ డ్రై అయిన తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ని వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగును కూడా వేసుకోండి. పెరుగు వేసుకుంటే కొంచెం గ్రేవీగా వస్తుంది కర్రీ. ఇందులోనే ఒక 2 పచ్చిమిరకాయలు చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి. మీకు కొంచెం గ్రేవీ కావాలంటే ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ పోసుకోండి. నేనైతే కనుక కొంచెం వాటర్ పోసుకుంటున్నాను.
మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 5 to 6 మినిట్స్ పాటు మగ్గనిస్తే సరిపోయిద్ది. ఒక 6 మినిట్స్ తర్వాత చూసారు కదా ఎలా ఆయిల్ పైకి తేలిందో. ఇందులోనే కసూరి మేతిని వేసుకోవాలి. కసూరి మేతి మనం డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది. అదే కొంచెం కసూరి మేతిని కొంచెం వేడి చేసుకొని ఇలా చేత్తో నలిపితే పౌడర్ లాగా అయిపోయిద్దండి. ఇలాగా మొత్తం చికెన్లోకి వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలాగ ఈ స్పైసెస్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిస్తే ఈ స్పైసెస్ అనే చికెన్లోకి పడతాయి. చూస్తున్నారు కదండి పైకి ఆయిల్ ఎలా తేలిందో, అంటే రెసిపీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. అంతే అండి, చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. చాలా సింపుల్గా అయిపోయిందండి రెసిపీ. మనము రెస్టారెంట్లో తింటే ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో అదే ఫ్లేవర్ వస్తుంది. ఈ రెసిపీ మాత్రం డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా తింటారండి. లో స్పైసెస్ వేసాం కాబట్టి మంచి స్మోకీ ఫ్లేవర్ కూడా వస్తుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.